ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలు అందజేస్తారని తెలిపారు. నిన్న ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 1.14 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పారు. ఫిబ్రవరి 1న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తేతలిలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు లబ్ధిదారుల చేతికి ఇంటి తాళాలు అందిస్తారని చెప్పారు. అదే రోజు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇళ్లకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయడం జరిగిందన్నారు. పీఎంఏవై కింద ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు కొలుసు పార్థసారథి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, పేదలకు గృహ నిర్మాణ శాఖ మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కూడా ప్రభుత్వ పథకాలు, త్వరలో పేదలకు గ్రామాల్లో 3 సెంట్ల భూమితో పాటు పట్టణాల్లో ఉన్న వారికి 2 సెంట్ల స్థలాలు అందజేస్తామని చెప్పేసి కూడా మంత్రి పార్థసారథి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,14,000 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయని. అయితే మంత్రి పార్థసారథి ఫిబ్రవరి 1న సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇల్లు అప్పగింత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ ఇళ్లను మాత్రం ఆ రోజు అప్పచెప్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలను ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి కూడా మంత్రి పార్థసారథి చెప్పారు. ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా మంచి జరుగుతుంది, ఎక్కడ కూడా అన్యాయం జరగదు. ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా మంది ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తా ఉంది. ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో, ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పక్కగా ఇల్లు ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని చెప్తున్నారు. దాంతో పాటు ఇప్పుడు పట్టణాల్లో ఉండే వాళ్ళకేమో ఒక 2 సెంట్ల స్థలాలు, అదేవిధంగా గ్రామాల్లో ఉండే వాళ్ళకి మాత్రం త్వరలోనే పేదలకు మాత్రం 3 సెంట్ల స్థలం కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఏదైతే 1,14,000 గృహాల నిర్మాణం చేశారో వాటిని అన్నింటినీ కూడా త్వరలోనే అంటే ఫిబ్రవరి 1వ తారీఖు స్వయాన సీఎం చంద్రబాబు చేతుల మీదనే అందిస్తామని చెప్పారు. అయితే ఈ పార్థసారథి చెప్పిన మాటలతోటి కొంత ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.